పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏం పెద్ద స్పందన యాక్షన్లు కానీ అవి లేవు వాస్తవంగా ఆ విషయంలో. సార్ పవన్ కళ్యాణ్ లేక దుమారు రంగంలోకి సిబిఐ వస్తుందా రావాలి అన్నది ఇప్పుడు ఆయన మీద ఆ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పెట్టిన కేసు. ఇప్పుడు సినిమాల్లో నటించడం కోసం ఆయన అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు, కొన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని చెప్తూ ఈ లేఖ ఈ కేసు వేసాక మధ్యలో కలుపుతూ వచ్చారు. తాజాగా కలిపింది ఏమంటే వాళ్ళు ఈ కేసు పట్ల ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఆసక్తిగా ఉన్నారు. హీస్ కీన్ అబౌట్ ది కేస్, సో ప్లీజ్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫార్మర్స్ అని ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి చీఫ్ సెక్రటరీకో లేదా ఇంకో సెక్రటరీకో లేఖ వెళ్ళింది. ఇది ఒక విధంగా వ్యక్తిగతమైన కేసు నడుస్తుంటే దీని మీద జోక్యం చేసుకోండి, ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించండి అని లేఖ రాయటం అన్నది అధికార దుర్వినియోగం, వ్యక్తిగతమైంది దీని నుంచి అన్నది ఆ లేఖలో వాళ్ళు చెప్తున్నది. కాబట్టి ఈ వివరాలని సిబిఐ తీసుకోవాలి అని సాధారణంగా జనసేన వాళ్ళు చేసే రియాక్షన్స్ మీ చర్చలో కూడా నేను చూశాను. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తనే దాన ధర్మాలు చేసి తనే విరాళాలు చేస్తాడు కాబట్టి ఆయన ఏదో దుర్వినియోగం చేయడం అనేది జరగదని. కానీ వ్యవస్థాగతమైన నిబంధనలు మటుకు ఇక్కడ ఉల్లంఘన కొంచెం ఇబ్బంది వచ్చింది. తనకు మీద కేసు నడుస్తుంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ లేఖ వెళ్ళటం సరైనది కాదు అన్నది ఆ పిటిషనర్ వాదన. న్యాయస్థానం వాయిదా వేసింది వీటన్నిటిని పరిశీలించడానికి. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ సిబిఐని పవన్ కళ్యాణ్ లింక్ చేయడం అది ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగించే అంశం. ఇంకొకటి ఇక్కడే మీకు ఓ విషయం చెప్తాను. ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఒక చిలిపి సందేహం అని హెడ్డింగ్ ఆయనే చిలిపి అన్నాడు కాబట్టి ఇంకా దాని గురించి ప్రశ్నే లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ కింద పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టారు, 3 బిల్లులు. ఆ బిల్లుల ప్రకారం ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళని పదవి నుంచి తప్పించబడతారు. అదే ఆ బిల్లు. ఇది ప్రతిపక్ష ప్రభుత్వాల మీద పడుతుంది, వాళ్ళ మీద కక్ష కోసం తెచ్చారు అన్న విమర్శ ఒకటి ఉంటే కాదు, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు తనను బలపరుస్తూనే ఉండాలి, పక్కకు పోకూడదు అని ఉచ్చులో పెట్టడానికి ఈ బిల్లు తెచ్చారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడే. కానీ ప్రకాష్ రాజ్ చిలిపి కామెంట్ ఏమంటే ఈ బిల్లు ప్రకారం చంద్రబాబు నాయుడిని పక్కకు తప్పించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారా? ఇది ఉప